ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా బస్సులో తరలిస్తున్న 55 లక్షల నగదును గూడూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా వచ్చిన సమాచారం మేరకు గూడూరు పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టగా ఈ నగదు బయటపడింది. నగదును సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో నగదును గుర్తించారు. బెడ్షీట్ల కింద 55,87,000 రూపాయలు ఉండగా గూడూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించగా వారి ఎలాంటి పత్రాలు లేవు. దీంతో నగదును సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పక్కాగా వచ్చిన సమాచారం మేరకే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. బంగారం కొనుగోలుకు నగదు చెన్నైకి తీసుకెళ్తున్నట్లు సంబంధిత వ్యక్తులు చెబుతున్నారని, అయితే నగదుకు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామని పేర్కొన్నారు. నగదును ఆదాయ పన్ను అధికారులకు అప్పగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో గూడూరు రూరల్ సిఐ దశరథ రామారావు పాల్గొన్నారు. మనవాడికి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అండ్ ఈ స్టాఫ్ వెంకటేశ్వరరాజు అండ్ విష్ణు సుబ్రహ్మణ్యం అండ్ అదర్ స్టాఫ్ ఆల్సో కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు పోయి చెక్ చేయడం జరిగింది. ఆ బస్సు హైదరాబాద్ టు చెన్నై వెళ్తూ ఉంది. భారతీ ట్రావెల్స్. ఆ బస్సు చెక్ చేస్తే దాంట్లో 50 ఒక అనుమానాస్పదంగా మనం ఆ సీట్ కింద ఉన్నాయి స్వాధీనపరుచుకుంటే దాంట్లో మనం ఏదనుకున్నామంటే ఫస్ట్ అవి గంజా కానీ ఏమైనా అనుకున్నాం. వాస్తవంగా మనం ఆ ప్యాకెట్స్ వారిని అడిగితే సరిగా సమాధానం చెప్పనందువల్ల మనం ఓపెన్ చేసి వారి సమక్షంలోనే అందరి సమక్షం చూపడం జరిగింది. అవి 55,87,080 రూపీస్. మనకి అదంతా కౌంట్ చేస్తే అంత అమౌంట్ వచ్చింది. కానీ ఆ క్లయింట్ వాళ్ళు ఏమంటారంటే మల్లేశ్వర అండ్ సీను వారు దాన్ని తీసుకెళ్తున్నారు. ఈ బిలాంగ్స్ టు సత్యనపల్లి. మరి ఏమంటారంటే గోల్డ్ పర్చేజ్ చేయడానికి నేను చెన్నై తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. కానీ దట్ ఈస్ నాట్ మనం బిలీవబుల్గా అనిపించలేదు. మన వర్డ్స్ రికార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలాంటి ఆథరైజేషన్ సర్టిఫికేట్ కానీ ఏమి లేవు వాళ్ళ దగ్గర. దాని మీద మనం అనుమానాస్పదంగా తీసుకెళ్తున్న అమౌంట్ని సీజ్ చేసి దీన్ని ఫర్దర్ ఎంక్వైరీ పర్పస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వారు ఇచ్చేదాన్ని బట్టి వీరు చెప్పే సాక్ష్యాలను బట్టి మన ఫర్దర్ ఎంక్వైరీ బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.